సాధారణంగా మనం టూత్ పేస్ట్ తో బ్రష్ చేసిన వెంటనే నీటితో పుక్కిలించి వేస్తాం. అప్పటి వరకు మన నోటిలో ఉన్న టూత్ పేస్ట్ నురుగుతో పాటు బ్రష్ చేయటం వల్ల పళ్ళ మధ్య ఇరుక్కున్న పదార్థాలు ఏవైనా ఉంటే బయటకు వచ్చేస్తాయి. అయితే ఇదంతా సాధారణంగా మనం అందరం చేసేదే. అయితే ఇలా చేయటం వల్ల మన దంతాలను మనమే డ్యామేజ్ చేసుకున్న వారం అవుతాం అంటున్నారు డెంటిస్టులు. ఎందుకంటే మన బ్రషింగ్ కోసం పేస్టును వాడేది అందులో ఉండే ఫ్లోరైడ్ కోసమే. ఇది పళ్ళ మీద ఉండే ఎనామిల్ను కాపాడుతుంది, అలాగే కేవిటీలను రాకుండా అడ్డుకుంటుంది. ఇక బ్రష్ చేసిన వెంటనే దీనిని దంతాలపై కాసేపు ఉండనివ్వాలని దంత వైద్య నిపుణులు సూచిస్తున్నారు. నోట్లో ఉండే పేస్ట్ నురగ బయటకు ఉమ్మివేసిన తర్వాత మన పళ్ళపై పేస్టు పలచడి పొరలాగా కాసేపు ఉండనివ్వాలి. అప్పుడే అందులో ఉండే ఫ్లోరైడ్ పళ్ళకు పట్టుకుని ఉండి ఒక కోటింగ్ లాగా ఏర్పాటు చేస్తుంది. ఇది మన పళ్లకు రక్షణనిస్తుంది. తర్వాతి కాలంలో పళ్ళు వదులవటం, ఇతర దంత సమస్యలు రాకుండా ఉంటాయట. పేస్ట్ లో ఉండే ఫ్లోరైడ్ నోటిలోని బ్యాక్టీరియా నుంచి పళ్ళ ఎనామిల్ను రక్షిస్తుంది, పళ్ళు పసుపు రంగులోకి రాకుండా చేస్తుంది. ఇక టూత్ పేస్ట్ లో ఉండే మేలు చేసే ఫ్లోరైడ్ స్ఫటిక రూపంలో మారిపోయి పళ్ళ నిర్మాణంలో కలిసిపోతుంది. అప్పుడది ఫ్లోరోపటైట్ అనే ఖనిజాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఇది కాల్షియం, ఫాస్ఫేట్, అయాన్లను పంటి మీద కోటింగ్ లాగా ఉంచుతుంది. కానీ ఇదే ఫ్లోరైడ్ ఎక్కువ మొత్తంలో పళ్ళను తాకినప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయట. అందువల్ల బ్రష్ చేసిన తర్వాత నిమిషం వరకు ఆగి అప్పుడు నోటిని కడుక్కుంటే మంచి ఫలితం వస్తుందని అంటున్నారు నిపుణులు.